భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు యువతే మూలధనమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జాతీయ రోజ్గార్ మేళాను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించారు. 17వ జాతీయ రోజ్గార్ మేళాలో దేశవ్యాప్తంగా 47,000 ప్రాంతాలకు సంబంధించి 51,000 మందికి పైగా ఉద్యోగ నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేసినట్టు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ జాతీయ రోజ్గార్ మేళాలు దోహదపడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన వారంతా ఆయా విభాగాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఇక సిరిపురం VMR DA చిల్డ్రన్ ఏరినా వేదికగా జరిగిన జాతీయ రోజ్గార్ మేళాలో పోస్టల్, రైల్వే, EPF, కస్టమ్స్, బ్యాంకింగ్, CRPF వంటి పలు విభాగాలకు చెందిన 101 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను ఎంపీ భరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మేయర్ శ్రీనివాసరావులు అందజేశారు. ఇవాళ విశాఖపట్నంలో డిపార్ట్మెంట్స్ ఆఫ్ పోస్ట్ ఆర్గనైజ్ చేసిన రోజ్గార్ మేళాలో పాల్గొనడం జరిగింది. ప్రధానమంత్రి గారు చాలా మంచి ఆలోచన. సెంట్రల్ గవర్నమెంట్లో వేకెన్సీస్ నింపడమే కాదు, నింపేటప్పుడు వాళ్ళందరికీ ఒక మంచి అవకాశము, ఒక గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆలోచించడం జరిగింది. సో ప్రతి రోజ్గార్ మేళా ఒక ఇంచుమించు 50,000 60,000 మందికి దేశవ్యాప్తంగా ఉద్యోగాలు ఇవ్వడము, వాళ్ళ డిస్ట్రిక్ట్స్, పార్లమెంట్స్లో ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసి ఆఫర్ లెటర్స్ ఇచ్చి వాళ్ళకి ఒక మెసేజ్. అండ్ అనేక డిపార్ట్మెంట్స్లో, అంటే ఇవాళ మీరు ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ రైల్వేస్, SSB, పోస్ట్, EPFO, IIM విశాఖపట్నము, ఇవన్నిట్లో కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వాళ్ళతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ మొదలుపెట్టిన తర్వాత మీ జీవితంలో ఇప్పుడు సెటిల్ అయిపోయాము అనే ఆలోచన కన్నా, జీవితాంతం మీరు ఈ కెరియర్లో ఉన్నంత వరకు మీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వేరే వేరే సెక్టర్స్లో పనిచేస్తారు కాబట్టి, ఎందుకు ఒక పని చేయాలనే బదులు ఎలా పని చేయాలి, ఎట్లా బాగా చేయాలని ఆలోచిస్తే బాగుంటుందని, ప్రత్యేకంగా తెలుగు ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు, మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాంతానికో వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు మీ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు చాలా బాగా పని చేస్తున్నారు అని వింటే మాకు చాలా గర్వంగా ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. మన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు అండ్ ప్రధానమంత్రి గారు కూడా వాళ్ళ మెసేజ్ వీడియో రూపంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఐడియా అండి. అండ్ వాళ్ళు కూడా ఫ్యూచర్ మారే టెక్నాలజీతో పాటు అడాప్ట్ అయ్యి దేశానికి మంచి సర్వీస్ చేయాలి. అండ్ వికసిత్ భారత్ ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందో, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు, ఎందుకంటే గతంలో సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్ నింపడానికి 3-4 సంవత్సరాలు పట్టాయి. ఇవాళ ప్రతి 3-4 నెలలకి ఒక రోజ్గార్ మేళా కండక్ట్ చేసి ఇట్లా ఆఫర్ లెటర్స్ ఇవ్వడము ఒక చాలా మంచి ఆలోచన. ఇవాళ 93 మంది విశాఖపట్నంలో ఆఫర్ లెటర్స్ పొందుతున్నారు. అండ్ దేశవ్యాప్తంగా 51,000 మంది ఆఫర్ లెటర్స్ పొందుతున్నారు. వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలి.